దాచిపెట్టి నాయన ఒక చోట కూర్చి నాయన చక్కని మాటలు విని మా బ్రతుకులను మార్చుకొని అయా పరిశుద్ధాత్మకు ఆలయాలుగా నాయన సజీవమైన మందిరముగా ఆత్మ సంబంధమైన మందిరంగా సజీవమైన రాయిగా మేము మారాలని ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలని తండ్రి మొదటి శతాబ్దంలోని తండ్రి అపోస్తుల ద్వారా అనేకమైన దేహాలను తండ్రి మీరు ఆలయాలుగా మీరు సిద్ధం చేసి వారిలో పరిశుద్ధాత్ముడు నివసించి సంచరించి ఉన్నతంగా నీతి కార్యములు ఎన్నో వారి ద్వారా జరిగించాడు నాయన. మేము కూడా మా హృదయాలను సిద్ధపరచుకొని తండ్రి ప్రతి మాట మా హృదయం అనే పలక మీద ముద్రించుకొని మా ప్రవర్తన అంతటి మీద అధికారిగా ఒప్పుకుంటూ తండ్రి మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా వాక్యం అనే వెలుగులో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నడపమని నిండు మనసుతో వేడుకుంటూ చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి వినబోతున్న నీ బిడ్డలకు వినగల చెవును గ్రహించగల మనసును దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ కొరిస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభునామమున వందనాలు, క్రీస్తులో శుభాలు తెలియజేస్తున్నాను. మంచిదండి. కీర్తనల గ్రంథము 71వ కీర్తన మనం చదువుకుందాం. 14వ వచనం, 14, 15, 16. నేను ఎల్లప్పుడూ నిరీక్షించుతున్నాను, మరి ఎక్కువగా నేను నిన్ను కీర్తించదను. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్నసఖ్యము కావు. ప్రభువైన యెహోవా వాక్కు బలాత్కార్యములను బట్టి నేను వాటిని ఏం చేస్తున్నట్టు వర్ణింప మొదలు పెట్టేదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుతూ వచ్చితివి. నీ నీతిని మాత్రమే నేను వర్ణిస్తాను, చెప్తాను, వివరిస్తానని చెప్తున్నాడు. బాల్యం నుంచి వెళ్ళి చెప్పకపోతే మరి ఏమైపోతారు అంటే మనకు బైబిల్లో ఎన్నో సందర్భాలు, సంఘటనలు మనకు కనిపిస్తాయి. మీరు గమనించండి. సమూయేలు కుమారుడు చూడండి, వాళ్ళు వినలే, తండ్రిలాగా మారలే. ఏలి కుమారుడు చూడండి, భ్రష్టులైపోయారు. ఏలి ప్రవక్త, న్యాయాధిపతిలో ఒకడు ఆయన. న్యాయపత్ర గ్రంథంలో మొత్తం చూసుకుంటే 15 మంది ఉంటారు, అంటే 13 మంది అందులో రాయబడ్డ వాళ్ళు. తర్వాత బయట ఇక్కడ ఉన్నవాళ్ళు సమూయేలు గారు, ఏలి గారు, మొత్తం 15 మంది న్యాయాధిపతుల్లో వీళ్ళు చివరి వాళ్ళు అనమాట. సమూయేలు కానీ ఏలి కానీ. మీరు గమనించండి. తోలా అని ఒక ఆయన ఉంటాడు. ఆయన 23 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. తోలా ఏముండదు ఆయన గురించి. 23 సంవత్సరాలు న్యాయాధిపతికి అధికారం ఇస్తే ఏం చేయకుండా పోతాడు, చచ్చిపోతాడు అంతే. ఆయన గురించి పెద్దగా ఏం రాయలే. గిలాదు వాడైన యాయీరు ఉంటాడు. వానికి 30 మంది కొడుకులు పుడతారు. 30 మంది గాడిదలు కొనిస్తాడు, 30 ఊరు కట్టిస్తాడు. తిరుగుతారు తప్ప వాడు ఏం పని చేయడు. 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉంటాడు. భ్రష్టుడు అయిపోయాడు. అంటే ఏంటి, చిన్నప్పటి నుంచి వెళ్ళి దేవుని వాక్యం ఎందుకు వినాలని చెప్తున్నాను. ఎందుకు వినకపోతే ఎంత దౌర్భాగ్యులుగా మారుతారో చెప్తున్నా, మీరు గమనించాలి. అలాగే దావీదు కుమారులో చూడండి. దావీదు కుమారుడు కుటుంబానికి యుద్ధమే జరిగిపోయింది మొత్తం భయంకరంగా. అమ్నోను ఏం చేస్తాడు, తామాను భయంకరంగా ఇది చేస్తాడు. ఎందుకు అంటే వాళ్ళు దేవుని జ్ఞానాన్ని కానీ వాళ్ళు పాటించకపోవడం, అర్థం చేసుకోకపోవడం. దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడే, చాలా దేవుని ఉద్దేశం ఎరిగినవాడే. మీరు గమనించండి. ఏమైపోయింది, కుటుంబం మొత్తం ఇదైపోయింది. అందుకనే ఒక కుమారుడు నిలబడిపోయింది. అదే సొలొమోన్నే లెక్క తీసుకున్నాడు. మిగతా వాళ్ళందరినీ లెక్కల నుంచి తుడిచేసింది. ఎక్కడ మన మత్తయి సువార్తలో ఈ వరుసలో మొత్తం ఎవరి నుంచి వచ్చిరన్న వరుసలో మనం చూస్తే సొలొమోను కనిపిస్తాడు తప్ప ఇంకా యెరోబాముగా ఈయన ఉండడు. ఎవరు, అబ్షాలోము కానీ అమ్నోను కానీ వీళ్ళు ఎవరు రారు. ఈయన ఉరియా భార్య నుంచి వచ్చిన వాడే తెచ్చుకుని, అంటే పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టినవాడే సొలొమోను. ఆయన నుంచెల్లే వంశావళి లెక్కిస్తాడు. యెరోబాము, రెహబాము,
ఈయన ఈ సందర్భాలు ఇక్కడి నుంచే వస్తుంది అంటే కట్ అయిపోయినాయి. అంటే మంచిగున్న వారిని ఆయన సంఖ్యలో చేర్చుకున్నట్టుగా, భ్రష్టులైన వారిని కొట్టేసినట్టుగా మనం చూడగలం. లూకాసు వార్త 3వ అధ్యాయంలో కూడా చూడవచ్చు ఈ లెక్క వరుస, ఎవరి నుంచి వచ్చారు ఏంటి అనేది. దినవృత్తాంతముల గ్రంథంలో కూడా చూడవచ్చు ఎవరికి పుట్టిరు ఏం కథ, ఆ పితరుల దినవృత్తాంతములు ఎక్కడి నుంచి పుట్టారని కూడా అక్కడ కూడా మనకు వివరించి చెప్పవచ్చు. బాల్యం నుంచి చెప్పకపోతే ఎలా మారిపోతారు అంటే దానికి అహితోపేలు అని కూడా ఒక ఆయన ఉంటాడు. మాట నెగ్గలేదని పోయి చచ్చిపోతాడు తెలుసా. అబ్షాలోము స్నేహితుడే. ఓ తప్పుడు సమాచారం ఇస్తే 10 మంది ఉపపత్నులు ఉంటాడు. ఎవరికి? దావీదుకు. ఆ 10 మందిని పాడు చేస్తాడు ఈ దౌర్భాగ్యుడు. ఎవరు? అబ్షాలోము. అందుకనే ఘోరంగా చచ్చిపోతాడు ఆయన చాలా అందగాడు, చాలా బాగానే ఉంటాడు. అంటే దేవుని ఆజ్ఞలు లేకపోతే జనులు కట్టులేక ఎలా తిరుగులాడతారు, ఎంత భ్రష్టులైపోతారో ఇన్ని ఎగ్జాంపుల్ చాలామంది జీవితాలు మనకు బైబిల్ చదువుతా ఉంటే కనిపిస్తారు. ఎందుకు రాయించాడు చెడ్డవారి గురించి మంచివారంటే? మంచిది తెలియాలంటే చెడు కూడా తెలిసి ఉండాలి. చెడు మంచి పక్కనే పెట్టిడు. ఇగో మంచిది చెడు ఇది, నువ్వు ఏ దారిలో నడుస్తావో నడు, ఛాయిస్ నీదే అన్నట్టుగా దేవుడు చెప్పిండు. జీవమార్గము అంటే నీకు పరలోకం వెళ్ళడానికి ఆయన నీకు ఇది నరకము, రెండింటిని ఇచ్చిన ఒక మాట చెప్తా చూడండి. దిశోపదేశకాండములో అక్కడ చూసుకొని ఇక్కడికి వద్దాం. జీవమును మరణమును అని ఉంటుంది చూడు 31 దిశోపదేశకాండం. 2 నీ దగ్గర పెట్టినా అంటాడు. ఆ 2 మరే ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే మనుషులు ఏది ఎంచుకుర్రు అంటే దేవునికి విరుద్ధమైంది ఎంచుకురండి. ఇదిగో మరణమును శాపమును మీ ఎదుట నేను ఉంచి ఉన్నాను. 19 అనుకుంటా 31. ముప్పైవ అధ్యాయం 19 వచ్చినాను. 19. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పెట్టినాడు. ఎవరు పెట్టినాట? మనుషులను పెడతలేరు. భూమి ఆకాశములను మనుషులను సాక్షులుగా పెట్టినడా. ఎందుకు? నీ ఎదుట నీకే ఇచ్చినండి. జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఉంచి ఎవరిని సాక్షులుగా పెట్టిన? మనుషులను పెట్టలేదట. ఎవరిని పెట్టినట? భూమి ఆకాశములు ఇయే నమ్మదగినవి. ఎందుకంటే భూమి అబద్ధమాడదు, ఆకాశము అబద్ధమాడదు. మనిషి దేవుని స్వరూపమైన దేవుని పోలికైనా సాక్షాత్తు దేవుని వల్ల వచ్చినోడే ఏమైపోయాడు? అపవాది కుమారుడుగా మారిండు. అబద్ధమాడు ప్రతి ఒక్కడు యేసుక్రీస్తే చెప్పిండు, అబద్ధమునకు జనకుడు. అబద్ధమాడు ప్రతి ఒక్కడు ఎవరికి పిల్లలైపోయినాడు? ఎందుకంటే 8వ అధ్యాయం యోహాను సువార్త 44లో ఉంటుంది. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు. వాడు తన అబద్ధమాడినప్పుడు తమ స్వభావం అనుసరించే మాట్లాడను, వాని అందు సత్యమే లేదు. అబద్ధమునకు జనకుడని వారి గురించి వివరణాత్మకంగా చెప్పిండు యేసుక్రీస్తు. అబద్ధమాడే ప్రతి ఒక్కడు తండ్రికి సంబంధించిన వాళ్ళు కాదురా. మీరు ఎవరంటే అవునంటే అవును, కాదంటే కాదన్న వాళ్ళే దేవుని పిల్లలు. మీలో నీతి వ్యాపించాలన్నా, నీతిగా మీరు బ్రతకాలంటే చిన్నప్పటి నుంచే మీకు ఉండాలి, ఈ మాటలు ఉండాలని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలుగా దేవుడు రాయించి మన చేతిలో పెట్టాడు. ఎక్కడ తప్పిపోవద్దు నా పిల్లలు. ఎంత ప్రేమ మీరు చూడండి. ఒక్క పుస్తకంలో చెప్పి ముగించి ఇక సరిపోద్ది అనుకోలే. ఒక పుస్తకము కొంతమంది భక్తుల గురించి చెప్పి ముగించి చాలుగా దీంతో వస్తారనుకోలే. నీకు ఎంతవరకు కావాలో అంతవరకు మొత్తం రాయించి పెట్టేసిందండి. మీరు గమనించండి. ధ్యానించేటప్పుడు రాత్రి సామెతల గ్రంథం మొత్తం ధ్యానించేటప్పుడు అందరి గురించి రాయబడ్డదండి. అన్ని వర్గాల గురించి రాయబడ్డది. ఎలా నడవాలి, ఎలా బతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పత్తుతరం వేయాలి. తొందరపడే ఎవరి గురించి ఆడు ఎంత బుద్ధిహీనుడో వాడు మాట్లాడేటప్పుడు మనం సరిగ్గా అయినామనుకో అని బుద్ధిహీనత బయటపడుతుంది. ఒక్క వచనం కూడా మంచిది పలకడాట బుద్ధిహీనులు. అంటే నిదానించాలి. నువ్వు పత్తుతమే త్వరపడొద్దు. అసలు శాంతంగా మొత్తం వినాలి. చిన్నపిల్లలు ఎలా ఉండాలి, వాడిని నడవలసిన త్రోవ, బాలుని నడవలసిన త్రోవ నడిపిస్తే పెరిగి పెద్దవాడైనప్పుడు తొరిగిపోడు. ఇసుకకు రాయికి బరువు గలదు, ఇసుకకు బరువు గలదు. మూడినికి భయంకరంగా ఉండట, అంతకంటే రెండింటికంటే ఎక్కువ బరువుగా ఉంటుందట మన కోపం. మూడుని కోపం అంటాడు. మీరు గమనించండి. ఇవన్నీ ఎందుకు రాయించండు? అవి మనుషులకే ఉన్నాయి. ప్రకృతిలో భూమికి లేదు, ఆకాశం లేదు. అయ్యే కోపించినాయి అనుకో మనం చేస్తున్న క్రియలకు మనం ఉంటామా అండి? ఉండం. అదే చెప్తుండు. మీ ఎదుట నేను ఏమంటున్నానంటే జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట
ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఏంటి పిలుస్తున్నాను. సాక్షులుగా మీరు ఉండాలి. వీళ్ళు నమ్మకం, వీళ్ళ మీద నాకు నమ్మకం లేదు. ఎవరి మీద? ఆయన పిల్లల మీదనే ఆయనకు నమ్మకం లేకుండా బ్రతికేటట్టుగా మానవ జీవితాలు దిగజారిపోయినట్టే మీరు గమనించండి. ఈ ప్రకృతి అంటేనే దేవదూతలండి. భూమైన ఆకాశమైన ఈ సర్వం మొత్తం ఏంటంటే దేవదూతలే మొత్తం. దూతలను ఆయన నమ్మలేదని ఉంటుంది. ఆయన కూడా ఆటికే చెప్తుండే. ఎందుకంటే కొన్ని దూతలు దయ్యాలుగా మారినా కొన్ని నమ్మకంగా ఉన్నాయి. దూతల పట్ల ఆయన నమ్మకం ఉంచేవాడు కాదు, నమ్మడు అని అంటాడు. అంటే మీరు గమనించండి, అయినా కొన్ని నమ్మి ఆయన పక్షాన పనిచేసే దూతలు కోటాను కోట్ల దూతలు ఉంటాయి. కోటాను కోట్ల దూతలు ఉన్నాయి. కొన్ని మాత్రమే దయ్యాలుగా తమ మహిమను కోల్పోయి దేవునికి వ్యతిరేకంగా ఆలోచించి అవి మొత్తం భూమి మీద పరదోయబడ్డాయి. మొత్తం దురాత్మల సమూహంగా ఆకాశ మండలంలో అవి నివాసం ఏర్పాటు చేసుకొని ఏ ఒక్కని ప్రార్థన పరలోకానికి వెళ్లకుండా, ఏ ఒక్కడు తండ్రి సన్నిధిగా అంటే తండ్రి గురించి బ్రతకకుండా అందరినీ వెంటాడి వేటాడి భ్రష్టులుగా మార్చడానికి ఒక టార్గెట్ పెట్టుకుని మొత్తం మంచి చేస్తాడా మనిషి ఎక్కువ బతుకున్న. ఇప్పుడు 800 కోట్లకు మందే ఉండండి. 800 కోట్లకు మంది పైచిలుకే ఉన్నారు. మంది ఎక్కువ మంది మంచి చేస్తురా చెడు చేస్తురా మీరు గమనించండి. ఎక్కువ చెడు చేసే వాళ్ళే ఉన్నారు. మంచి చేసేవాళ్ళు 1% అయితే 99% చెడు చేసే వాళ్ళే ఉన్నారు. అందుకని దేవుడు ఏమంటున్నారు కానీ జీవమును మరణము, జీవం కోరుకోమంటే వాడు అంటాడా? మరణంతో వాళ్ళు ఏమంటారా? నిబంధన చేసుకుంటే మేము మరణంతో మేము నిబంధన చేసుకున్నట్టు వాళ్ళు. అంటే ఎంతవరకైనా ఎంతమంది సాహసాలు చేసిన వాళ్ళు రకరకాలుగా చచ్చిపోతామని తెలిసి కూడా, శిక్షలు పడతామని తెలిసి కూడా ఎదుటి మనిషిని హతమార్చడమే జయం పెట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది చూస్తేనే మనం. అందుకనే వాళ్ళు మరణంతో నిబంధన చేసుకున్నారంటాడు ఇది యెషయా గ్రంథంలో. వాళ్ళు మాయాస్వరూపులు, మాయ కింద దాగి ఉన్నారంటాడు యోబు గ్రంథంలో. అంటే మీరు గమనించండి, ఈ అన్నిటి కింద దాగకుండా చక్కగా దేవుని నీడలో, దేవుని సంరక్షణలో, దేవుని రెక్కల నీడలో నా పిల్లలు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, భూమి ఆకాశములను సాక్షులుగా మన మీద పిలుస్తాడట. ఎప్పుడండి? మనం ఏం చేస్తున్నాం? ప్రతిదినం మన దినచర్య రాసుకుంటూనే ఉంటాడండి. అందుకనే బాల్యం నుంచి వెళ్ళి వింటే ఎలా ఉండాలి ఏంటి అనేది ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది. చూద్దాం, పాఠంలోకి వెళ్దాం. 71 కీర్తనలో లాస్ట్ వచనం చూడండి. 71 కీర్తన లేదు, బాల్యం నుంచి వెళ్ళి బాల్య దినముల నుండి అది నాకు బోధించితివి దేవా, బాల్య దినము నుండి నాకు బోధించు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను. చూడండి, నువ్వు నాకు బోధించినావు, నేను తెలుపుతూ వచ్చాను అంటున్నాడు. మీరు గమనించండి, తెలుపుతూ వచ్చాను అంటే ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నాడు మీరు గమనించండి. ఈ లోకం అనే మాయలో మనం పడిపోకూడదు అసలే. ఎందుకంటే ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. ఎందుకంటే క్రీస్తు రాకడ అనేది సమీపంగా ఉన్నట్టుగా ఇప్పుడు ఉన్న పరిస్థితులను మొత్తం చూస్తుంటే అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే అంత్యకాలపు పిలుపు, చివరి గడియ మేలుకొలుపుగా దేవుడు ఈ 66 పుస్తకాలను గ్రంథస్థం చేసి ఏ ఒక్కరూ నా పిల్లడు తప్పిపోకూడదు, ఖచ్చితంగా కట్టుదిట్టంగా ఏర్పాటుతో మంచి చట్టాన్ని మనం అనుసరించి బ్రతకడానికి ఇచ్చింది. మొత్తం లోక చట్టాల కంటే, అన్ని చట్టాల కంటే గొప్ప చట్టంగా మనకిచ్చింది మొత్తం. ఈ ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే మీరు గమనించండి, లోకంలో కూడా ఎవడు మనల్ని తునీకరించడం చెప్తారు తెలుసా? ఎవ్వరు కూడా మిమ్మల్ని తునీకరించరు, అందరి వల్ల మీకు మెప్పు వస్తుందని కూడా సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. మీరు దయనొందరు, మెప్పు పొందుతారు, ఇక దూషణ పాలనేది మీరు కానే కారు. ఆ మాట చూడండి ఒకసారి. అది కూడా సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనుషులందరూ దయ వల్ల మీకు ఏం చేస్తారట? మీరు మంచిగా మనుషుల దృష్టి అందు మీరు దయనొందిన వారు అవుతారు అంటాడు. అలా ఉండాలని దేవుడు కోరుకుంటుండు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని. 3వ అధ్యాయం 2వ వచనం నుంచి వెళ్ళి, దీర్ఘాయువును సుఖజీవములతో గడుపు సంవత్సరములను శాంతిని కలగజేయుదును, దయా సత్యము నిన్ను వెన్నడు విడిపోనీయకుము. 4వ వచనం కింది వచనంలో, నీ సుబుద్ధిని నువ్వు ఆధారం చేసుకునక యెహోవా యందు నమ్మిక ఉంచము.
ఇక్కడ పైన వచ్చిన అంటున్నాడు, నీవు దయ నొంది మంచివాడవు అనిపించుకుందువా. దయ నొందితే చాలండి, మంచివాడవు అనిపించుకుందు అంటాడు. ఎవరి వల్ల? మనుషుల వల్లనే. మనుషుల వల్ల కూడా అప్పుడు నీవు దయ నొంది మంచివాడవు అనిపించుకుంది. అప్పుడు నీవు దేవుని దృష్టికి మానవుల దృష్టి, 4వ వచనం, మానవుల దృష్టికి దయ నొందుదువా అంటుండు. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును దయ నొంది మంచివాడవు అనిపించుకుందు. మీరు గమనించండి, ఎప్పుడు మనకు మంచి వస్తుంది? ఈ మాటలు మనం ఉంటేనే మనల్ని బాగు చేసేటి. లోకజ్ఞానమా? అది ఎప్పుడు బాగు చేయదు. ఎవరిని దొక్కేసి ఎలా నేను పైకి రావాలని చూస్తే తప్ప ఎవరికి సత్ప్రవర్తన, నూతన నవీన స్వభావం అనేది ఈ లోక జ్ఞానంలో ఉండదు. దేవుని జ్ఞానంలో ఉంటుంది మొత్తము. మీరు గమనించండి, ఈ సామెతల గ్రంథం 31 అధ్యాయాలు ఉంటాయి. సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉంటాయి. ఆ 31 అధ్యాయాలు మీరు గమనించండి, మన బ్రతుకును మొత్తం చూపిస్తుంది. అసలు నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం మాట్లాడకూడదు, ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోకూడదు, కంప్లీట్గా రాయబడింది మొత్తం. కంప్లీట్గా 1005 సామెతలు చెప్తాడండి సొలొమోన్ గారు. కొన్నే ఉన్నాయి కానీ 1005 సామెతలు చెప్తాడు. మహాజ్ఞానవంతుడు ఆయనే. సాక్షాత్తు దేవునితో జ్ఞానం పొందుకున్న వ్యక్తి కనుక ఎవరు? ఈ సొలొమోన్ గారు. చాలా రచనలు చేస్తాడు, మొత్తం అన్ని శాస్త్రము తెలిసిన వ్యక్తి. ఎవరు? సొలొమోను. మనిషి ఎలా ఉండొచ్చు, ఏం కథ అని అన్నీ చెప్పిన వ్యక్తిగా మనం చూడొచ్చు. 85వ కీర్తన చూడండి ఒకసారి. 85 8వ వచనం నుంచి మనం చూద్దాం. 85వ కీర్తన 8 నుంచి వెళ్ళి, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటలను నేను చెవున పెట్టేదను. ఆయన చూడండి, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా వారు బుద్ధిహీనుడు. అంటే ఏంటి? శుభవచనం ఆయన సెలవిస్తే మనిషి బుద్ధిహీనుడు కాదు. ఆ మాటలు మనకు ఉండాలి. ఎప్పుడు బుద్ధిహీనులు అవుతారు? శుభవచనము, మంచి మాటలు లేకనే మనుషులు ఏమైపోతారు? బుద్ధిహీనులు అయిపోతారు, నరహంతకులు అయిపోతారు, వ్యభిచారులు అయిపోతారు, దొంగలు అయిపోతారు, దోచుకునేవారు అయిపోతారు, దాచుకునేవి అయిపోతారు, నరరూప రాక్షసులుగా మారిపోతారు, సైకోలుగా కూడా మారిపోతారు. మీరు గమనించండి, ఎప్పుడు శుభవచనము నిన్ను బాగు చేసేది. ఆయన తన వాక్కును పంపి తన ప్రజలను బాగు చేసిన ఉందా లేదా? ఆయన తన వాక్కును పంపి తన ప్రజలను బాగు చేసును అన్నమాట బైబిల్లో ఉండిపోయింది తప్ప ఆ బైబిల్లో ఉన్న వాక్కును మనలోకి వస్తేనే మనం బాగుపడతాము. ఆయన శుభవచనము సెలవిస్తే చాలా, ఆయన మాటలు వస్తే మనిషి ఏమైపోతాడ? ఏమవుతాడంటే మనిషి పాడుగాడండి, మంచివాడైపోతాడు. పనికి మాలిన వాడు కాడు, మూర్ఖుడు కాడు, మంచివాడవుతాడు. ఎందుకు వచ్చినాను? శుభవచనం సెలవిచ్చిండు, మరలా వాళ్ళు బుద్ధిహీనుడు కాకపోదురు. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయన భయపడే వారికి సమీపంగా ఉంది. మీరు గమనించండి, రక్షణ పొందినము అంటే నీకు భయం ఉండాలి. ఆయన రక్షణ నీలో ఉంటేనే, భయం ఉంటేనే ఆ రక్షణ సమీపంగా ఉంటుంది, రక్షింపబడ్డట్టు. నేను రక్షింపబడ్డా అని భయభక్తులు వదిలేసి నువ్వు తిరిగినామనుకో, రక్షణ నీకు చాలా దూరంగా ఉంటుంది. భయభక్తులు గలవారికే రక్షణ సమీపంగా ఉంటుందని మనం చదువుకున్నాం. రక్షణ ఎప్పుడు నీకు అప్లై అవుతుంది? రక్షణలో ఎప్పుడు నువ్వు ఉన్నట్టు, ఎప్పుడు రక్షణలో నువ్వు బతుకుతున్నట్టు? భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు రక్షణ నువ్వు సమీపంగా ఉంటుంది, ఆ రక్షణలో నువ్వు కొనసాగుతావు. బాప్టిజం తీసుకుని నీళ్ళ మునిగి బయటకు వచ్చేసినావు, అయిపోయింది మీరు రక్షింపబడ్డామంటే కాదు, తప్పది. భయభక్తులు కలిగి ఉండాలని చెప్తుండు. భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు నువ్వు రక్షణలో సమీపంగా ఉంటుంది, అప్పుడు నీకు రక్షణ నీకు అప్లై అవుతుంది. భయం భక్తి లేకుంటుంటే నీకు రక్షణ కూడా అబద్ధం, అది వ్యర్థం. అది వ్యర్థంగా నువ్వు బాప్తిజం తీసుకోవడం ఏం చేసినా దేవుని యందు భయభక్తులు లేకపోతే అది బాప్తిజమే కాదుగా, అది వ్యర్థం. నీకు భయభక్తులు ఉంటేనే రక్షణ నీకు సమీపంగా ఉంటుంది. ఆ రక్షణ సమీపంగా ఉంటే ఆ రక్షణ నీకు ఏమైపోతుంది? భయభక్తుల వల్ల నీకు అది అప్లై అయ్యి అప్పుడు నువ్వు రక్షణలో కొనసాగుతావు. రక్షణలో కొనసాగుతున్న వారికి ఏంటి మనకు నియమం ఉంటుంది. ఈ లోకానుసారంగా ఉండడు, లోకానికి వేరుగా ఉంటాడు. లోకపు క్రియలు, లోకపు తలంపులు, లోక ఆశలు, లోక మర్యాదలు, ఈ పరికిరాని అన్నింటినీ మొత్తం విసర్జించి దేవునితో, దేవుని నీడలో, దేవుని రెక్కల చాటున నివసిస్తాడు.
ఆయన దాగు చోటు మనం. ఎవరు? నీతిమంతులు మాత్రమే, అందరు కాదు. నువ్వు నీతిగా బతితే ఆయన దాగుచోటు నువ్వే అయిపోతావు. నీకేం కాదు. ఆయన కేడముగా, ఆశ్రయ దుర్గముగా, కొండగా, కోటగా నీకుంటాడు. భయభక్తులు కలిగిన వారికి సమీపంగా ఉన్నది ఆయన రక్షణ అంటున్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారికి సమీపంగా ఉన్నది. ఏంటి? రక్షణ సమీపంగా ఉంటుంది. మీరు గమనించండి, ఇక్కడ కింది వచనంలో చెప్తున్నాడు, 10వ వచనంలో, కృపాసత్యములు కలుసుకొని నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకును అంటుండు. మీరు గమనించండి, నీలో సమాధానమే ఉండాలి, నీతే ఉండాలి. నీతి సమాధానాలు మనుషులు ఎక్కడున్నాయండి ఈ రోజులో? ఉందా? లేదు. లేని మనుషులను ఈ నీతి సమాధానములు, ఈ రక్షణ, సంపూర్ణంగా ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించడానికి ఇగో ఒక మార్గం తెరిచిండు. అందుకనే మనం వస్తున్నాము, ఒక 2 గంటల సేపు దేవుని వాక్యం వింటున్నామంటే ఖచ్చితంగా ప్రతి వారం మనం నేర్చుకుంటున్నాము, వింటున్నామంటే మనలో ప్రతి దినదినం ఏం చేయాలి? నూతన పరివర్తన రావాలి, నూతన పరివర్తన రావాలి. ఎందుకంటే ఇది మనిషి జ్ఞానం కాదు, సాక్షాత్తు ఆత్మ ప్రేరణతో దేవుని మనసునే గ్రంథస్థం చేసి మన బ్రతుకులు బాగుపడాలని ఆయన ఇచ్చింది ఈ మాటలు. ఈ మాటలు మనం ఏమాత్రం పెడచెవిన పెట్టినా పర్వాలేదులే అని మనం ఏమాత్రం ఏమరపాటునున్నా అయిపోయినట్టే. ఎందుకంటే భయభక్తులు రావు మనకు. ఏమరపాటు ఉంటే భయభక్తులు రావు తెలుసా? ఆశతో ఉంటే భయభక్తులు వస్తాయి. ఆశతోని, నిరీక్షణతో ఉంటేనే భయము, భక్తి, వినయము, విధేయత ఇవన్నీ కలపోసుకొని ఉంటాయి. ఈ మాటలు మనలోకి వస్తేనే. ఈ మనలో లేకపోతే ఇక భయం ఉండదు, భక్తి ఉండదు. లోకంలో ఉన్నవానికంటే అధ్వానంగా మారిపోవడానికి ఇంక ఉంటుంది. ఎందుకంటే వాని మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరి చెడ్డతంగా అంటాడు. దేవునిలో ఉన్నవాడిని పడతా దయ్యాలు తెలుసా? ఎప్పుడు తెలుసు? ఇల్లు ఊడ్చి అమర్చులు పెట్టుడు చూసి ఎన్నోసార్లు సందర్భం చదువుకున్నాం కూడా. అది చూసే వరకల్లా ఆ విడిచిపోయిన దయ్యం మళ్ళీ వచ్చి దానికంటే చెడ్డ 7 దయ్యాలను తీసుకొచ్చిందంటే మీరు గమనించండి. దేవునిలో ఉన్నవాడిని ఒకరు, లేని వానికి ఒక్కటి ఉండొచ్చు. దేవుడు ఉన్నాడని తెలుసుకున్నవాడు మళ్ళీ లోకంలో కలిసిపోతే వాడిని ఎంత భ్రష్టుడిగా మార్చి, ఎంత హీనుడిగా మార్చి సమాజాన్ని చూపిస్తుందో మీకు తెలవాలి. దేవునిలో లేని ఒకటి పట్టుకుంటావు, ఒక దయ్యం సరిపోద్ది. ఎందుకంటే వాడికి అవసరం లేదు. కానీ నమ్మి నువ్వు మంచిగా ఉండి దేవునిలో ఉండి దొరికిపోయిన తర్వాత ఎంత భ్రష్టుడిగా చూపించాలో సమాజానికి అంత భ్రష్టుడిగా చూపిస్తుంది దయ్యమిగా. ఎందుకు? చెడ్డ 7 దయ్యాలు వచ్చి వాని హృదయంలో చొచ్చి ఆ ఇంట్లో కాపురం ఉంటే ఏమైపోద్ది? భయం లేక, భక్తి లేక, ఏమి లేక లోకంలో ఉన్నవానికంటే అధ్వానంగా కుటుంబాన్ని చూపిస్తుంది. 5వ వచనం 9వ వచనం చూడనా? మన దేశములో మహిమను నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయన భయపడు వారికి సమీపముగా ఉన్నది. మీరు గమనించండి, దేశములో అంటే మన బ్రతుకులో. అప్పుడు దేశం అన్నాడు, ఇప్పుడు మన జీవితంలో ఆయన మహిమ నిలబడాలి, ఉండాలి. ఖచ్చితంగా ఆయనకు సాక్షిగా మనం జీవించాలి, మనం ఉండాలి. ఆ మహిమను మనం అనుభవించాలి అంటే ఏమై ఉండాలి? మనలో భయభక్తులు ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడైతేనే మనం దేవుని చేత స్వీకరింపబడిన వాళ్ళవుతాం. అప్పుడు దేవుని చేత ఎన్నిక చేయబడ్డమవుతాం. ఆయన నమ్ముకున్నందుకు ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మనకు ఇక్కడ రాదు. ఇక్కడ ఖచ్చితంగా నీకేం కావాలో నీకు కొదువగా ఉన్నాయి ఆయన ఇస్తాడు. ఆశపడ్డ ప్రతి ఆత్మను ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు ఖచ్చితంగా. అంటే అది దురాశగా మారినంత వరకు ఆశలు తీరుస్తాడు. ఆశ ఎప్పుడైతే దురాశగా మారుతుందో దేవుడు చేయలేస్తాడు తెలుసా? ఆశ, ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఆశ ఎంతవరకు సరిపోదు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. కానీ దురాశగా మారితే భయంకరం తెలుసా? అది మారకూడదు. అది మారకుండా మనం చూడాలి ఖచ్చితంగా. కీర్తనల గ్రంథము 97వ కీర్తన చూద్దాం. 97వ కీర్తన 5వ వచనం చూద్దాం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథులను సన్నిధిని పర్వతములు మైనం వలె. మీరు గమనించండి, మైనం మనకు తెలుసు కదా, లక్క. మైనం అంటే లక్క. అగ్ని దగ్గర పెడితే ఏమైపోతుంది? కరిగిపోతాయి. ఈ ప్రకృతి కూడా కరిగిపోయేంత సామర్థ్యం, కరిగించేంత సామర్థ్యం వరకు తెలుసు. మాట ద్వారానే దేవుడు కరిగించేస్తాడు, మొత్తం పోతుంది అని చెప్తున్నా.
ఆకాశములు ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనులకు ఆయన మహిమ కనపరచుచున్నది. మీరు గమనించండి చాలు. ఇక్కడ ఏమంటుంది తెలుసా? ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది అంటున్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తుంది. తెలియజేయవలసింది ఎవరు? మనం కదా. భూమి ఆకాశములు సాక్ష్యం పెట్టినామన్నాడు కదా. ఇప్పుడు మనం చదువుకున్న దిశకాండంలో 30:19 మీరు గమనించండి. భూమి ఆకాశములు సాక్ష్యంగా పెడుతుంది. 19వ కీర్తనలో ఏమంటాడు? ఆకాశములు ఆయన మహిమను వివరిస్తుంది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేయుచుంది అంటున్నాడు. మరి ఆయన చేతి పని అయిన మనం ఆయన మహిమ కీర్తి తేవాలి కదా, మనం మహిమపరచబడాలి కదా. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఆయన మహిమకు కీర్తి తెచ్చేటట్టుగా ఆయన మహిమను ప్రచురపరుస్తున్నాయి. మరి ఆయన మహిమ కొరకు పుట్టిన మనము, ఆయన మహిమను మనం వెల్లడి చేయవలసిన మనము, మన ద్వారానే ఆయన నీతిని వ్యాపింపజేయవలసిన మనం ఎందుకు నీతిని వ్యాపింపజేయలేకపోతున్నాం? ఆ నీతిని మన నుంచి ఎందుకు మనం ప్రకటన చేయలేకపోతున్నాం, వ్యాపింపజేయలేకపోతున్నాం? అంటే మనం నీతిగా బ్రతికితే ఆ నీతి వీళ్ళు అవునంటే అవును, కాదంటే కాదంటున్నాయా, నీతిగా ఉంటాయా అని ఇతరులు చెప్పుకుంటే ఏమైపోద్ది? మనలాగా ఉండాలని ఇతరులు అనుకుంటేనే అది వ్యాప్తి వెళ్ళిపోద్ది. ఒక మనిషి నుంచి ఒక మనిషికి వెళ్ళిపోద్ది ఖచ్చితంగా. అది మనం ఆ నీతిగా మనం ఏమాత్రం బతకకుండా అలాగనే ఉందనుకోండి, ఏమైపోద్ది? పండ్లు లేని చెట్టులాగా, ఫలములు లేని చెట్టులాగా, నీరు లేని ఎండిపోయిన చెట్టులాగా ఉంటుంది. దానివల్ల ప్రయోజనం ఏంది? అందుకే దానికి పోల్చి కూడా చెప్పిండు. నీటి కాలువన వేరు నాటబడిన చెట్టు వలె, ఆకు ఆడని చెట్టు వలె, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది. వేసవి కాలం కానీ ఏ కాలం వచ్చినా కూడా అది ఫలం ఇయ్యక ఏమాత్రం మానదు, ఖచ్చితంగా అది ఉంటుంది. అంటే క్రైస్తవుడు కూడా ఈ వాక్యమనే జీవ జలములో నువ్వు నాటబడి నీ ఆత్మ ఖచ్చితంగా నువ్వు ఆరిపోకుండా, ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు నిత్యము ఫలమిచ్చేటట్టుగానే బ్రతకాలన్నది దేవుని నియమం. మీరు గమనించండి ఆ దేవుని నియమాన్ని ఎంతవరకు. అందుకని చూడండి, ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తున్నది, సమస్త జనములకు ఆయన మహిమను కనపరచుచున్నది అని చెప్తూ అవి కనపరుస్తున్నాయి. అవి కనపరచకుండా మనుషులు ఏం చేసుకోరో కింది వచనం చెప్తుండే 7వ వచనంలో, వ్యర్థమైన విగ్రహములను బట్టి అతిశయపడుచున్నారు, చెక్కబడిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడతారు అంటున్నారు. మీరు గమనించారా? ఎందుకు వీళ్ళు మహిమ దేని దించేయాలంటారు? వీళ్ళు వ్యర్థమైనవి చేసుకుంటారు మొత్తం. దానివల్ల మహిమ రావాలని కూడా తప్ప ఈయన వల్ల మహిమ దేవునికి ఇస్తలేడు. మీరు గమనించండి, చేతులతో మలసబడినవి చెప్తుండు. మనుషులు ఎందులో నిమగ్నమయ్యారు? నా నుంచెల్లి దేవుని నీతిని నేను వ్యాపింపజేయాలి అనుకుంటలేడు. మీరు గమనించండి, వీళ్ళు వ్యాపింపజేయకపోవడానికి కారణం చెప్తుండు. వ్యర్థమైన విగ్రహములు అంటుండే. వ్యర్థమైనవి అంటే చేతులతో మలచబడినవి. అది బంగారం అనుకోండి, వెండి అనుకోండి, విత్తడి అనుకోండి, ఈ చెక్క బొమ్మలు అనుకోండి, లేకపోతే రాతి బొమ్మలు, నువ్వేదన్నా అనుకోండి, మానవుల చేత చెక్కబడిన వాటిని, చేయబడిన వాటికి పూజిస్తూ నమస్కరిస్తూ సాగిలపడుతూ దానికి ఒక ప్రతిమని ఇస్తూ ఏం చేస్తుండు? దాని నుంచి నేను మహిమ వస్తాను తప్ప నా నుంచి నేను మహిమను వ్యాపింపజేయాలనుకుంటలేడు. అందుకని చెప్తుంది దేవుడు బాధపడుతూ, వ్యర్థమైన విగ్రహములను బట్టి అతిశయపడుచున్నారట. ఆ బొమ్మను బట్టి అతిశయపడుతున్నా, ఆనందపడుతున్నాడు. బైబిల్ ఫస్టే చెప్పిండు ఏమని? ఆకాశం అందే కానీ, నీళ్ళ అందే కానీ ఏ ప్రతిమనైనా మీరు చేసుకోకూడదు, నమస్కరించుకోకూడదు, సాగిలపడొద్దని ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా చెప్పిండు మొత్తం. మరి మనుషులు ఏం చేస్తారు? ఆయన ఆజ్ఞలు ఎందుకు ఇచ్చిండు? మీరకుండా క్రమంగా కట్టడలుగా ఇచ్చిండు. కానీ మనిషి ఎందుకు ఎరికైనా నేను పుట్టిందే ఆజ్ఞలు మీరు తన్నట్టుగా పాటించకుండా నేను బతుకుతున్నట్టుగా మనిషి బ్రతుకు అనేది అలా తయారైపోయింది. అందుకని బాధపడుతూ వ్యర్థమైన విగ్రహములను బట్టి అతిశయపడుచున్నారు, చెక్కబడిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయను. ఇవన్నీ ఉన్నాయి చెప్పబడుతున్నారు. మీరు అనుకుంటారు కదా అందులో ఏమి లేదో నాకు తెలుసు. అవి కూడా ఒకవేళ మీరు అనుకుంటే, దేవుడు మీరు అనుకుంటే, ఒకవేళ అవి దేవుళ్ళని మీరు అనుకుంటే అవి కూడా నాకు నమస్కారం చేసే పరిస్థితి ఉంటుంది. అవన్నీ చెక్కబడుతున్నాయి. ఏంటి అవి? ప్రకృతి, దేవుడు కలిగించిన ప్రకృతి. ఈ ప్రకృతి అంతా ఏంటి? దేవదూతలు కదా. ఇవన్నీ ఎవరికి నమస్కారం చేస్తే ఎవరికి సాకిల పడతాయి? దేవునికే కదా. మీరు గమనించండి, ఈ ప్రకృతిలో ఉన్నదాన్ని ప్రతిపని చేసుకొని దానికేదో మీరు అంటారు అయ్యే నాకు నమస్కారం చేస్తాయి. మీరు అనుకుంటే దేవుళ్ళని మీరు అనుకుంటారు అవి నా దూతలు నాకు నమస్కారం చేస్తాయి. అవి ఎట్లయితే మీకు దేవతలు ఎట్లయితే
చేతులతో మలచబడింది ఒక ప్రకృతిలో ఒక పదార్థానికి నువ్వు ఒక ఆకారాన్ని ఇస్తున్నావు. అవి ఎట్లయితే అయ్యాన్ని నాకు నమస్కరిస్తే తప్ప నేను అన్నిటికీ పైగా ఉన్నవాడను, నా వల్ల కలిగినది అంతా సమస్తం. మీరు దేనికి మీరు ఇంపార్టెంట్ ఇస్తున్నారు, మీరు దేనికి మీరు నమస్కరిస్తున్నారు, ఎందుకు ఈ బుద్ధిహీనమైన పనులు మీరు చేస్తున్నారని దేవుడు బాధపడుతూ వివరణాత్మకంగా అవన్నీ మొత్తం నాకే నమస్కారం చేస్తాయి అని చెప్తుండు. మీరు గమనించండి, నిజమే కదా. ప్రకృతి మొత్తం దేవదూతలండి. ప్రకృతి మొత్తం నువ్వు ఏ దానికి ఆకారం ఇచ్చి దానికి మొక్కుతున్నావు అంటే ఏంటి? ఇవన్నీ ఈ ప్రకృతి మొత్తం దేనికి నమస్కరిస్తుంది, దేన్ని మహిమను వివరిస్తుంది, దేవుని స్తుతిస్తుంది. దేవుని మహిమ ఆకాశమా, ఆకాశమును పైన జలములారా, నక్షత్రములారా ఎవరిని స్తుతి? యెహోవాను స్తుతించుడి. 148వ కీర్తన మొత్తం స్తుతి 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 స్తుతి. పక్షులు, జంతువులు, పురుగులు అన్నీ స్తుతిస్తాడ. భూమి మీద ఉన్న ప్రతిదీ అణువు ఈ జీవకోటులు అన్నీ ఏం చెప్పారు? ఎవరిని స్తుతిస్తాడ, ఎవరిని మహిమపరుస్తాడ? దేవుణ్ణి. నువ్వేదో దానికి ఇస్తుంది, అది ఎట్లా ఇస్తుంది? అదే చెప్తున్నాడు, వ్యర్థమైన వాటి యందు మీరు ఏదో మలుచుకొని చేసుకొని అతిశయపడుతున్నారు. అది కాదు ఆనందం. నాలోనికి రండి అని చెప్తున్నాడు దేవుడు. మీరు గమనించండి, 103వ కీర్తనలో ఒక మంచి మాట ఉందో చూడండి పక్కనే. 103వ కీర్తన 15 నుంచి 19 వరకు చాలా జాగ్రత్తగా చూద్దాం. 15వ వచనం చెప్తున్నాడు, మనిషి ఎలాంటి వాడు ఏంటి అంటే నిజమేనండి. ఇది ఆలోచించి చదివితే వైరాగ్యం వస్తుంది. చెప్తున్నాగా వైరాగ్యం వస్తుంది. నరుని ఆయువు అంటే ఎలా ఉందట? గడ్డి ఎలా ఉంటుందని పచ్చగా ఉంటుందా? ఇప్పుడు ఎండ కొడుతుంది చూడండి, ఒక సిక్కు అంతా ఎండిపోయింది, ఏం లేదండి, ఎండిపోయిన గడ్డి. నరుని ఆయువు అంటే నీ ప్రాణం, నీ ఆయుష్కాలం ఎలా ఉందట? పుట్టి గడ్డి వలే ఉందిరా, దాన్ని చూసుకొని మురిసిపోతున్నావు. నువ్వు నీ జీవితం ఎంతమనుకుంటున్నావు? నీ జీవితము దినములో నీకు తెలియక నువ్వు ఇది నాది అది నాదని నువ్వు భూమి మీద చాలా అతిశయపడుతున్నావు, గర్విస్తున్నావు. నీ జీవితం ఎంత? నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూవినట్లు వారు పూయుదురు, దాని మీద గాలి వీయగా అది లేకపోవును. చూడండి, గడ్డి ఉంటుంది కదా, పూసిందనుకో, గాలి వీస్తుంది అనుకో, పువ్వు రాలిపోయింది అనుకో, దాని ఉన్న చోటు అది నేల మర్చిపోద్దా ఉంటుంది అట్లా. జ్ఞాపకం మనం కూడా అంతేనండి. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది జ్ఞాపకాలు ఎగిరిపోయినాయి మనుషుల్లో నుంచి. పువ్వును చూసి చెప్తుండు, నీ బతికెంత నువ్వెంత అంటుండవు. పువ్వులాగా ఉండవు, అది గాలి వచ్చింది, అది ఉండదు. అది ఉన్న చోటు నుంచి ఎగిరిపోయింది అనుకో, ఆ చోటు గుర్తుపెట్టుకుంటుందా? ఈడ మొక్క ఉండే పువ్వు ఉన్నది మంచిగా పూసిందని గుర్తుపెట్టుకుంటుందా? ఆ స్థలం నువ్వు కూడా గంతే అంటుండు. ఎంత జీవితం అండి మన జీవితం? దీనికోసము గొడవలు, దీనికోసం లొల్లులు, ప్రపంచం మొత్తం అట్టుడికిపోతుంది. మీరు గమనించండి, ప్రపంచం మొత్తం భార్యాభర్తకు గొడవైంది. దుర్మార్గుడు పిల్లలను ఒక దగ్గర పెట్టిండు. మీరుపేటలండి, సిటీలో మీరుపేటల భార్యను ముక్కలు నరికి ఉడకబెట్టి పొడి చేసి, ఏం పోయే కాలమో వానికి. ఇంత దరిద్రమా, ఇంత క్రూరత్వమా? ఆమెను చంపేసినావు, నీళ్ళలో చల్లేసినావు, అంతా అయిపోయింది. నువ్వే ఉంటావరా దరిద్రుడా? చూస్తుంటేనే ఆ వార్తలు వింటుంటే ఒక అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఉడకబెట్టడం అంటే ముక్కలు కోయడం ఒక భార్యను, ముక్కలాటండి, నరికేసిన మొత్తం. ఇల్లంతా మళ్ళీ ఫినాయిల్తో కడుక్కున్నాడు మొత్తం. ఉడకబెట్టిన పొడి చేసినట. ఏం పోయే కాలం అండి? ఇంత క్రూరత్వమా? గింత దారుణం ఏందండి మనిషి? నీతి లేక దేవుని మాటలు లేక ఇంత భయంకరమైన సాతానం ఎంత లో ఉన్న చూడండి, వాళ్ళలో దిగిపోయింది చూడు, ఎంత రాక్షసత్వం. ఇద్దరు పిల్లలు కూడా పాపం, భార్యతోని భార్యల దాంపత్యం అంటే ఏంటండి? ఎంత ఏకశరీరం అని చెప్పింది దేవుడు. ఇవన్నీ తెలియని మూర్ఖులు అన్నీ ఎందుకు చేసుకుంటారో పెళ్ళిళ్ళు. ఒక నిండు ప్రాణం తీసిండుగా దుర్మార్గుడు. మీరు గమనించండి, ముక్కలండి కొట్టి ఒక మాంసం ఉడకబెట్టి మళ్ళీ పొడి చేయడం ఏంటో. ఏందండి సైకో? ఈ దిక్కుమాల ఈ సినిమాలు, ఈ ఫిలిం ఇండస్ట్రీ వచ్చిన కాంచెలు ఇంకెక్కువైపోయి నేరాల సంఖ్య, ఘోరాల సంఖ్య. నా చిన్నతనంలో ఎవరైనా కొట్టుకుర్రు ఇట్లాంటివి ఎక్కడ మళ్ళీ జరగకుండా ఉండేది. ఒక పద్ధతులు పెద్దలకు భయపడడు ఏం ఉండకపోయేదండి. ఎప్పుడైతే ఈ మీడియా వచ్చిందో ఇంకెక్కువ నేరాల సంఖ్య, ఘోరాల సంఖ్య ఎక్కువైపోయింది. ఇంత ఉన్నదా ఇంత చేసి చూపిస్తారు మొత్తం. ఆడు ఇలా చేసిండంటే ఇంకా ఈ కొత్తగా ఎలా చేయాలో దొరకకుండా చేయడం నేర్చుకుంటాడు మొత్తం. క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది, న్యూస్ ఎక్కువ అయిపోతుందని మీరు గమనించండి. నేరాల సంఖ్య, ఘోరాల సంఖ్య, అత్యాచారాలు మొత్తం ఏంటి అన్ని ఎందుకు పెరిగిపోతున్నాయి? దేవుని వాక్యం లేకనే.
దుష్టుడు వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోయి వానికున్న క్రూరత్వాన్ని మొత్తం వాని నుంచి తీర్చుకుంటున్నవాడు. వీడు సాధనంగా ఉపయోగపడుతుంది అంతే. సాతానుకు ఆకారం ఉండదు, అదొక ఆత్మ, భ్రష్టాత్మ. అది నీలోకి వచ్చిందనుకో, భార్య అని చూడదు, తల్లి అని చూడదు, తండ్రి అని చూడదు, కొడుకు అని చూడదు, ఎవరిని చూడదు, ఎవరినైనా మట్టు పెడుతుంది అంతే. దుష్టునికి ఉన్నది అది. మనకి ప్రేమ, జాలి, దయ ఉంటుంది, దానికి ఉండదండి. మీరు గమనించండి, ఈ సంఖ్యలు నేరాలు దగ్గరలో మొత్తం ఇట్లా చేసుకుంటాడు. మీరు గమనించండి, సొంత భార్య అన్నట్టు చేసిందంటే అంత ఘోరం అండి. మీరు గమనించండి, ఎంత ఘోరం, చాలా భయంకరం. అసలు పొడి చేసి ఎవరు దొరకకుండా నీళ్ళలో వేసేసిన చర్ల వేసిందట, మొత్తం కలిపేసినట్టు. మొత్తం సోషల్ మీడియాలో అన్నీ వస్తూనే ఉన్నాయి, చెప్తూనే ఉన్నాయి. మీరు గమనించండి, ఓవర్ నమ్మేటట్టుంది. ఇవన్నీ వింటుంటే పెళ్ళిళ్ళ మీద నమ్మకం ఉంటుందా అండి? పెళ్ళిళ్ళ మీద నమ్మకం ఉంటుందా? పెళ్ళి చేసుకోవచ్చని ఒక ఆడపిల్లను ఒక అయ్య చేతిలో పెట్టడానికి ఎంతమంది జనితారు? ఏమైపోతుంది మానవ మనగడ? బైబిల్లో రేపకమ్మ వచ్చిందనుకో, మళ్ళీ ఇంటికి కూడా పోలేదు, పుట్టినింటికి వచ్చింది, మెట్టినింటికి వచ్చింది, మళ్ళీ పోయిన దాఖలాలు లేవు. ఇస్సాకు అలా చూసుకున్నాడు అంతే. అలా ఉన్నాయి జీవితాలు, గొప్పగా ఉన్నాయి. ఎలా ఉండాలి, ఏం చేయాలని బైబిల్లో మొత్తం క్షుణ్ణంగా రాయించిందండి. ఎలా ప్రేమించుకోవాలి, ఎలా ప్రేమింపబడాలి, ఎంత ఉన్నతంగా ఉండాలి, ఒకరి ధర్మం ఒకరు ఎలా నెరవేర్చుకోవాలి అనేది ఉన్నతంగా రాయించింది మొత్తం. అంటే ఇట్లా నరహంతకులుగా, నరరూప రాక్షసులుగా మారిపోవడానికి కారణం ఏంటంటే కేవలం దేవుని జ్ఞానం లేకనే, దేవుని వాక్క లేకనే. ఈ శుభవచనం లేకపోవడమే నరహంతకులుగా, రేపిస్తులుగా, పాపిస్తులుగా ఇవన్నిటికీ మారిపోతారంటే అదే. ఎందుకంటే కేవలం దేవుని వాక్యమే. ఎన్ని చట్టాలు వస్తే ఏది అరికడుతుందని మీరు గమనించండి. నిర్భయ చట్టం వచ్చింది, ఎన్ని రేపులు జరిగినాయి అది చట్టం వచ్చినాక. చట్టం రాకమునిపే ఇట్లా జరిగింది, చట్టం తీసుకొచ్చి పెట్టిరు. ఆగిన ఏమన్నా? ఆగలే. చట్టం మార్చదు, తుపాకు గొట్టం మార్చదు, దేవుని వాక్కు మారుస్తుంది మన మనసు. కానీ ఈ వాక్కును మతం అంటుంటే దుర్మార్గులు అందరూ, ఇది మతం మాకెందుకు వద్దు, అవసరం లేదు, అవసరం లేదు, ఇది విదేశీ మతం, మత మార్పిడి, మనసు మార్పిడి తప్ప మత మార్పిడి. నువ్వు మతం మార్చుకుంటే దేవునికి వద్దే వద్దు. ఇది మనసు మార్పిడి, మనసు మార్పిడి, నూతన నవీన స్వభావం. పొరుగువారిని ప్రేమించు, అమ్మను అమ్మాను, అక్కను అక్కాను, చెల్లిని చెల్లాను, బిడ్డను బిడ్డాను. ఇలాంటి దురాగతాలు చేయకూడదు. ఈ కామవికారమైన పనులు నీలో ఉండడానికి వీల్లేదు. నీ హృదయం మంచిగా శుద్ధంగా వేసుకో అని చెప్తున్న దాన్ని దీని మతం అని ఒక ముద్రేసి పెట్టేసారు సమాజం మొత్తం. మీరు గమనించండి, నేరాలు ఘోరాలు ఎవ్వడు ఆపలేడండి. ఎన్ని చట్టాలు వచ్చినా ఏం చేసినా సరే ఎవ్వడు ఆపలేడు. ఆపేది గల్లా సమాజాన్ని సంస్కరించి మనిషిని సరైన మార్గంలో నడపాలంటే కేవలం దేవుని వాక్యమే, దేవుని వాక్యమే. ఆ వాక్యం ఎవరు కరెక్ట్గా ఆ వాక్య ప్రకారంగా బతికి ఆ వాక్యం మొత్తం నీ హృదయంలోకి వస్తే పర్ఫెక్ట్ అయిపోతుంది మొత్తం. మీరు గమనించండి, ఎక్కడ చూసినా భక్తులే, కానీ ఎక్కడ చూసినా మళ్ళీ అత్యాచారాలు, దొంగతనాలే. ఏంట్రా ఎక్కడ చూసినా భక్తులే అన్నప్పుడు మరి ఇవన్నీ ఆగిపోవాలి కదా, క్రైమ్ అంతా ఆగిపోవాలి కదా. ఇదే అదేనా? బైబిల్ అలా ఒప్పుకోదు. వెచ్చగా నుండు, చల్లగా నుండు, నులివెచ్చని మాత్రం వద్దు. కరెక్ట్గా నీతిగా బతుకు. అదే వెచ్చగా చల్లగా అనేది అదే. నులివెచ్చని స్థితి అనేది వద్దు. రెండు పద్ధతులు వద్దు. ఉంటే పూర్తిగా పాపివైపో, లేకపోతే పూర్తిగా నీతి మంత్రుడు అయిపో. ఈ నీతి కాకుండా ఇటు కాకుండా నులివెచ్చని స్థితి ఉండొద్దు. బైబిల్ కళాఖండిగా చెప్పేసింది. ఉంటే భ్రష్టుడిగా ఉండు, మొత్తం ఇబ్బంది ఏం లేదు, తీర్చుకో కోరికలన్నీ. లేకపోతే నులివెచ్చని స్థితి మాత్రం వద్దు. వెచ్చగా అంటే దేవుని వాక్యంతో మండుతూ ఉండు, చల్లగా అంటే మొత్తం లోకంలో పాపంలో పోయి దొర్రిపో. నులివెచ్చని స్థితి వద్దు, భక్తి వేషం అసలే వద్దు. ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. అందుకనే ఈ బైబిలును మతం అని అన్నాను. ప్రతి మనిషి మార్చాలన్న ఏ చట్టము, తుపాకి గొట్టము మార్చలేని మనిషి హృదయాన్ని దేవుని వాక్యం మార్చగలదు. అది చవితార్థమైపోద్ది కరెక్ట్గా. అమ్మ నేను ఇంతటోడినా, నా హృదయం ఇలా ఉందా, నేను ఇంత చెడ్డోడినా, ఇలా చెడ్డ క్రియలు చేస్తున్నా, ఇంత భ్రష్టున్నా నేను. అప్పుడు ఆత్మ నీకు సహాయం చేసి మొత్తం వివరించి చెప్తుంది, ఇది నీకు తగదు, ఇది నీ లోకం కాదు, నువ్వు ఈ లోకస్తుడివి కాదు, నువ్వు సాక్షాత్తు దేవుని కుమారుడవు. ఈ మనుషులందరూ సమానమే, దేవుని పిల్లలే. ఈ ఇరుగు పొరుగు కుల మతం ఈ పనికిమాలి ఇవన్నీ లేవు, ఇవన్నీ మనుషులు పెట్టుకున్నాయి. ఈ సాక్షాత్తు దేవుని నుంచి వెళ్ళి వచ్చిన వారమే మనమందరం, దైవలోకం చేరవలసిన వారం. కొద్ది దినములు ఇక్కడ బతికి రమ్మని దేవుడు ఇచ్చిండు, ఇది మనది కాదని నీకు బోధిస్తుంది. అప్పుడు నీకు పగ ఉండదు, ప్రతీకారం ఉండదు, ఏది ఉండదు. నరుల ఆయువాట ఏంది? గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వులు పూసినట్లు వారు పూయుదురు.
దాని మీద గాలి వీయగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని చోటు అంటే అర్థం ఏంటి? ఎక్కడైతే మొక్కేసినామో చోటు ఉంటే కదా స్థలము, ఆ చోటు అట ఎరగదటగా, అంటే అది ఎక్కడికో ఎగిరిపోయింది, అయిపోయింది. మానవ బ్రతుకు అంతేనండి. ఎంతోమంది వెళ్ళిపోతారు కదండి. ఉన్న రోజులే మంచిగా ఉండాలి, అంతే, అందరితో మంచిగా ఉండాలి. ఇవన్నీ ఏం చేయగలుగుతాం చెప్పండి? కిందికి వచ్చిన చెప్తుంటాడు. ఇంకా దాని చోటు అది ఎరగదు. ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్లలకును తర్వాత నిలుచును. పిల్ల తరములకు ఏమైపోతాడా? పిల్ల తరములకు నిలుచును. యెహోవా ఆకాశం మందు సింహాసనము ఏం చేసుకుని స్థిరపరచుకున్నాడు. చూస్తున్నాడు ఆకాశం నుండి. నీ పిల్లలను, నిన్ను, కుటుంబాలు వర్ధిల్లాలి, మంచిగా ఉండాలి. ఏంటి? సత్యాన్ని తెలుసుకొని మనం బతకాలి. గడ్డి పువ్వు చూస్తే ఏముందండి? ఎండిపోతుంది, గాలి రంగు టక్కున ఎగిరిపోతుంది, దాని స్థలం అలా మర్చిపోతుంది. మనలో కూడా కప్పెట్టిన కాడ మళ్ళీ ఇంకొని తీసి ఇంకొని పెడితేనే ఉన్నారు. సమాధులు చూసిరా? సికింద్రాబాద్ చూడండి ఒకసారి. సమాధుల స్థలాల్లో ఇంకో గొయ్యి తీసి ఇంకొని పెడుతుంది, స్థలం లేక, బరెల్ గ్రౌండ్ లేక అదే సమాధిలో ఇంకొని పెడుతురు, ఇంకొని పెట్టుకుంటూ వస్తారు. ఇక స్థలం ఇంకెక్కడిది ఎవరిది కాదు. తరం వెంబడి తరము గతించిపోతుంది. ప్రసంగారు చెప్తాడు, తరం వెంబడి తరము గతించిపోతుంది. భూమి ఒకటే నిలుస్తుంది రా నాయన. నువ్వు ఇది నాది అది నాది, నువ్వేం పోరాటం చేయకు. ఏది అనుకున్నా కూడా నువ్వు ఖచ్చితంగా దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వు మట్టిలో నుంచి వచ్చి మట్టిలో కలిసిపోతావు ఏదో ఒక రోజు అన్న సత్యం అనేది ప్రసంగి అంటే వైరాగ్యముతో రాసిన మహాజ్ఞానం. అది తప్పిపోయి తప్పు తెలుసుకొని అయ్యా దేవా అని ప్రసంగి 12 అధ్యాయాల్లో వివరించి చెప్పిన ఆ 12 అధ్యాయాలు చదివితే చాలు. ఈ దానికేనా ఇంతగా మన ప్రయాస? నువ్వు ఏం ప్రయాసపడ్డా గాలికి ప్రయాసపడ్డట్టే. సూర్యుడి కింద జరుగుతున్న వాటిలో మనిషికి లాభం ఏమీ లేదు, వ్యర్థం. మరి రియల్ ఎస్టేట్ అంటున్నావు, బిల్డింగ్ని అంటున్నావు, ఆస్తుపాస్తులు అంటున్నావు. ఆయనకంటే ఆస్తులు, ఆయనకంటే సుఖం అనుభవించిన వాడు ఉండే అంటే చరిత్రలో సొలొమోను ఎంత గొప్ప ఇది ఉన్నాడండి. జ్ఞానంలో కానీ సుఖంలో కానీ ప్రతిదీ తత్వవేత్త అండి ఆయన. అంత జ్ఞానాన్ని వడపోసిన మొత్తం కన్ను కూడా చెప్పినాడు, నీకు ఎంత చూసుకోవాలో అంత చూసుకోమన్నట. అంత పరిశీలించి నిదానించి అంత కనుక్కుంటే ఒక్కటి మాటలు చెప్పేసినాడు. తేలిన ఫలితార్థం ఏదనగా మానవ కోటికి ఇదే విధి. ఈ పుస్తకంలో ఈ జ్ఞానమే తప్ప లోకంలో పుస్తకంలో ఎన్నో రచింపబడతాయి, వాటికి అంతం లేదురా. అందులో జ్ఞానం లేదు, మన్నం లేదు, మాశానం లేదు అని చెప్పేసాడు. మానవ కోటికి ఇదే విధి. తేలిన ఫలితార్థం ఏదనగా నేను మొత్తం పరిశీలించి తరికించి మొత్తం చూసిన లోకంలో ఏమి లేదని చెప్పేసిండు. లోకంలో పుస్తకాల్లో కూడా ఏమి లేదు. మానవ కోటికి ఇదే విధి, ఇదే విధి. ఒక్క మాటలో స్టేట్మెంట్ మొత్తం ఇచ్చేసిండు. దేవుని జ్ఞానానికి లోకం పెట్టేసిండండి మొత్తం. మీరు గమనించండి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మన పిల్లల పిల్లలకు ఆయన నీతి వారి పిల్లల తరములకు నిలుచును. యెహోవా ఆకాశం మందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద ఆ రాజ్య పరిపాలన చేయుచున్నాడు. మీరు గమనించండి, మన మీద ఆయన పరిపాలకుడుగా ఉండాలి. ఆయన మన ఏలికగా ఉండాలి, మన రాజుగా ఉండాలి, మన తండ్రిగా ఉండాలి. మనం ఆయన పిల్లలుగా మనం మారాలి. మీరు గమనించండి. అందుకనే పువ్వులు అంటిదండి, మన ఆయువే గడ్డి పువ్వు అంటిదండి. గడ్డి పువ్వును చూస్తే ఇవన్నీ ఏముండవు, పగలు ఎందుకు అవసరం ఉండదండి, ఏది ఉండదు. మీరు గమనించండి. రష్యా ఉక్రెయిన్ గురించి స్టేట్మెంట్ చేసిండు. అక్కడ విలువైన కణజాలు నాకు కావాలి. ట్రంప్ అంటుండు, డొనాల్డ్ ట్రంప్, విలువైన కణజాలను నేను ఆశిస్తున్నాను. ఉక్రెయిన్ రష్యాలో కలిపేసుకుంటే అయిపోద్ది. ఉక్రెయిన్ రష్యాలో కలిపేసుకోండి. ఆ ఉక్రెయిన్ నుంచి నాకు విలువైన ఖనిజ సంపద కావాలని నేను ఆశిస్తున్నా అంటే మీరు గమనించండి. ఏది ఉన్నా, ఎన్ని కావాలన్నా, ఏం చేసినా అందరూ ఎంతోమంది యుద్ధాలు చేస్తారు భూమి కోసం, భుక్తి కోసం, దీనికోసం. అందరి కాలగర్భంలో కలిసిపోయారు. భూమి ఉందా లేదా? వీడు పోరాడతా వీడు కన్నా పోతాడు. ఇది ఉంటూనే ఉంటుంది. అంత ఎప్పుడు పోతుంది అంటే యేసుక్రీస్తు 2 రాకట్టే పోతుంది. ఏముంటుంది, కనిపించదు, బూడిది ఏం కనిపించదండి. ఈ ఆకాశం ఉండదు, కనిపిస్తున్న ఈ భూమి ఆకాశం ఏం ఉండదు, అంత బూడిది, శూన్యం. ఆ సత్యం తెలుసుకొని గమనించి ఈ భూమి తీయబడిన కాలంలో మంచిగా బతికి చాలు.
అందరి గురించి ప్రార్థించండి. హార్ట్ఫుల్గా మీరు ఉదయం లేవగానే ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించండి. తెలుసా, పండుకున్నప్పుడు అందరి గురించి ప్రార్థించండి. మంచి శుద్ధ హృదయంతో ఉండాలి. వీళ్ళు ఇట్లా ఎవ్వరి గురించి మీకు చెడు మనసుకు వచ్చిందనుకో, దుష్టుడు మనల్ని పాడు చేస్తున్నట్టు అర్థం. దేవుడే నీ హృదయంలో నిండిపోవాలి మొత్తం. ఆయన మనుషుల్ని ఎలా ప్రేమిస్తుండో మీకు అర్థమైపోతే మనం అలా ప్రేమించాలని మనకు ఉంటుంది. ఆయన ఏందో మనకు అర్థం కానంత వరకు దేవుని మనం అంటే మనుషులను మనం ప్రేమించలేము. దేవుడు ఏందో మనకు పరిపూర్ణంగా మనకు అర్థమైపోతే మనుషుల్ని ఎలా ప్రేమించాలో మనకు తెలియజేస్తారు ఆయనే. అందుకనే చెప్తాను చూసినావా మత్తయి సువార్తలో, ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షం కురిపిస్తున్నాడు అంటాడు. అనీతిమంతుడు తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. పాపులు దుష్టులు కూడా కాపాడుతుండు, నీతిమంతులు కూడా కాపాడుతుండు. మీరు గమనించండి. ఎందుకు? ఆయనకే ఇదన్నీ లేదు, చూస్తూ ఉండు, అవకాశం ఇస్తూ ఉండు. మీరు ఇలా అర్ధాంతరంగా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, ఇంకా సమయం ఇస్తున్నా, మారండి 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 మారండి. సంవత్సరాలు ఇస్తున్నా, మారకపోతే ఒకేసారి కొడతాడు. ఇక ఏం చేసిరు? దేవుడే లేడన్నారు. ఎక్కడ? ఉక్రెయిన్లో, ఇక్కడ మన అమెరికాలో కాలిఫోర్నియాలో ఉన్నది ఒక మంచి సిటీ పట్టణం. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అందరూ ఫిలిం ఇండస్ట్రీలో అంటే నటించే వాళ్ళు, మొత్తం నటులు, విలాసవంతమైన జీవితాలు, విలాసవంతమైన బిల్డింగులు, చక్కగా ఉంటారు. ఆ దౌర్భాగ్యానికి అంతకు ముందే సువార్త ప్రకటింపబడింది. మీరు మారండి, ఇక్కడ పాపం రెచ్చిపోతుంది, ఎన్నో అవకాశాలు ఇస్తుండు, వద్దని ఒక పాపం ఒక ఆమె స్త్రీయే మైక్ పెట్టుకొని బాగా చెప్పింది. మారతారా ఈ దరిద్రులు? దేవుడు జీరో, మేమే హీరోలం, స్టార్లం. దేవుడు ఎక్కడున్నాడు అసలు? సృష్టికి ప్రతి సృష్టి మేము చేయగలం, దేవుడు లేడు ఏమి లేడని రకరకాలుగా దేవుడి మీద అవాక్కులు చెవాక్కులు పేరిరు మొత్తం. దేవుడు లేడని భయంకరంగా తిట్టిరండి. దేవుని కృప మీరు గమనించండి. ఇంతకాలం ఉండరంటే 400 ఎకరాలకు పైన ఉంటుంది అటు మొత్తం. లాస్ ఏంజర్ అని ఒక పట్టణం మొత్తం బూడిదైపోయిందండి. ఎక్కడి నుంచి వచ్చింది ఏమో కారు చిచ్చు ఎక్కడి నుంచి రగులుకుందో తెలియదు. అంత గొప్పగా ఉన్న ఏది అగ్రదేశమైన అమెరికే ఆ మంటలను దాన్ని ఏం చేయలేకపోయింది తెలుసా? బూడిద అయిపోయింది, ఏమి లేకుండా అయిపోయింది. కోటేశ్వరుడు కూటికి లేకుండా అయిపోయినాడు. తిండి కూడా లేకుండా అంతా చేసుకునే మొత్తం బూడిది పాలైనవి. మీరు గమనించండి. అది ఎలా వచ్చింది. గర్వాన్ని అనిసిందా? గర్వం అణిగిందా? బుద్ధి అయినా కూడా మారడండి. కరోనా వచ్చి ఇంతమంది చచ్చిపోతే ఒకడు మారలేదు, దరిద్రుడు. మీరు గమనించండి. దేవుడి మీద తిరుగుబాటు, దేవుడు లేడనడం, రకరకాల గర్వించడం, వినయకు ముందట ఏంటట? అహంకారము నడుచును అంటాడు. గర్వము అహంకారం మంచిది కానీ కదా, అది మనుషుల్లో ఉండకూడని జబ్బది. సామెతగా మొత్తం చెప్తాడు. ఈ గర్వము, అహంకార దృష్టి, కళ్ళ నాలుక, నిరపరాధు చంపే చేతులు, ఇవన్నిటి గురించి చెప్తాడు. మొత్తం ఇలా ఉండొద్దు అని మొత్తం చెప్తాడు. ఆ మొత్తం సామెత గ్రంథంలో మొత్తం మనిషి ఎలా ఉండాలి, ఏం చేయాలని. ఇంకో మాట కూడా చెప్తాడు. మేలుగోర స్నేహితుడు గాయములు రేపును అంటాడు 27వ అధ్యాయంలో. పగవాడు లెక్కలేని ముద్దులు అంటాడు. అంటే నిన్ను పాడు చేస్తాడో నీకు మంచిగా ఇంపైన మాటలు చెప్తాడు. నిన్ను బాగు చేసేవాడు ఖండిస్తాడు. కానీ ఈ లోకం ఎలాంటి దొరికినా ఖండించేవాడిని దుష్టుడు దూరం పెట్టుకుంటుంది, మంచిగా వాళ్ళని పొగిడే వాళ్ళని దగ్గర పెట్టుకుంటుంది. చెప్పిండు దేవుడు, ముందే చెప్పిండు. మేలుగోర స్నేహితుడు అంటే నీకు మేలు చేయాలనుకున్నవాడు ఏం చేస్తున్నాడు? గాయం రేపుతాడు. ఏం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అని ఖండిస్తాడు. పగవాడు ఏం చేస్తున్నాడు? లెక్కలేని ముద్దులు పెడుతున్నాడు. ఆ ముద్దులే కావాలి మనుషులకు. కానీ ఖండింపులు, గద్దింపులు, తప్పులు ఎత్తి చూపిస్తే అమ్మో నా బాగుగోరి చేస్తున్నా అనుకోరట అని ఎప్పుడు చెప్పిండు? క్రీస్తు పూర్వంలోనే చెప్పిండు, మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా. గమనించారా? ప్రియమైన దేవుని పిల్లలు, సమాజానికి అదే కావాలి. చెడే చేద్దానికి వెళ్ళిపోతారు, చెడే కావాలనుకుంటారు. కానీ మనం అలా ఉండడానికి ఏమాత్రం వీళ్ళే. చూడండి 111 కీర్తన మొదటి నుంచి చూద్దాం 4 వచనాల వరకు. 111 కీర్తనలో చక్కని విషయాలు అక్కడ కూడా రాయబడ్డాయి. మొదటి నుంచి యథార్థవంతులను యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యథార్థవంతుల సభలో అంటే ఏమైపోతాడ? సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవాట, వాటి యందు ఇష్టం గలవారందరూ. మీరు గమనించండి, దేవుని ఆ మాటలు లేకుంటే వీటిని వివరిస్తారట. యెహోవా
వాటి యందు ఇష్టం గల వారందరూ, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని ఏం చేస్తాడా, వివరిస్తారు. ఆయన కార్యములు మహిమ ప్రభావం గలవి, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉన్నదంటే నీలో ఉండాలి, నిలకడగా నిత్యము నిలకడగా ఉంటుందండి. మనం పుట్టిన కోపడతాం కదా, ఆయన నిలకడగా ఉంటాడు. ఎంత కోపం రేపుతున్నా, ఎంత ఏం చేస్తున్నా, దేవుడు లేడని చెప్పినా, ఇవన్నీ ఉట్టినే వచ్చినాయి అన్నా, ఇంకా తిడుతున్నా, యెహోవాను సైతము తండ్రి అయిన దేవుని స్తుతిస్తున్నా, యేసుక్రీస్తును కూడా తిడుతున్నా, ఆయన నిలకడగా ఉంటుండు. స్థిరుడు ఆయన. మనిషి అస్థిరుడు. ఓ పట్టానం ఉండడుగా ఒక దాని మీద కరెక్ట్గా. మీరు గమనించండి. అందుకనే ఆయన ఓపికతో ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే చూడండి, యెహోవా దాక్షిణ్యపూర్ణుడు, భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చును. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏం చేస్తాడు, ఆహారం ఇస్తాడు, పోషిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే అన్నిటికి ఉండవలసింది భయం, భక్తి అండి. నాలో జీవితం చాలా భయము, భక్తి. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏం చేస్తాడు, ఆయన ఆహారం ఇస్తాడు, పోషిస్తాడు, పోషకుడు. ఇంత దుర్మార్గులను అందరినీ పోషిస్తాడా, వర్షం కురిపిస్తాడా, గాలిని ఇస్తాడా, సూర్యుడిని నిత్యం కాపాడుతున్నాడు, నిత్యం బతికిస్తున్నాడు కదా దేవుడు. మరి గమనించండి, చాలా జాగ్రత్తగా. ఆయన చాలా మంచివాడట. అందుకనే చెప్తున్నాడు ఆయన, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలో సమాజములో పూర్ణ హృదయముతోనూ నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆయన క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టపడి వారందరూ వాటిని వివరించెదరు. దేవుడు ఇష్టం కావాలి, ఆయన క్రియలు ఇష్టం కావాలి. అంటే క్రియలు ఇష్టం కావాలని నీకు తెలవాలి ఆయన ఏమేం చేసింది, ఏం కథ అని. ప్రతిదినం ఆయన క్రియలు లేనిది మనం ఉంటామండి. ప్రతిదినం ఆయన కృపాదానమే, క్షణక్షణం ఆయన కృపాదానమే. మనం బ్రతుకుతున్నామంటే ఆయన కథ. 112వ కీర్తన పక్కనే ఉంటుంది. 112వ కీర్తన 8 నుంచి చూద్దాం. 112వ కీర్తన 112వ కీర్తన మొదటి నుంచి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. చూడండి, దాని సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. నీ సంతానం ఉందని, నీ పిల్లలు ఉండాలంటే బలవంతులు అవుతారు. నువ్వు ఖచ్చితంగా భయభక్తులు ఉండాలని చెప్తుండా. యథార్థవంతుల వంశం వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వానింట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో కూడా ఏంటంటే వెలుగు పుట్టును. వారి కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారై దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులగుదురు. చూడండి, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము అంటే నీ మాట గెలుస్తుంది. నువ్వు గొప్పగా ఉంటావు, నీ మాట అప్పుడు కాదని ముచ్చటుండదు. చాలా మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా దేవుని ఉండాలి. అందుకే 7వ వచనంలో చెప్తాడు. 7వ వచనంలో ఆయన ఏమంటా అంటే, వాని హృదయములో యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండేవాడు యెహోవాను ఆశ్రయించేవాడు. వాని హృదయంలో యెహోవాను ఆశ్రయిస్తే స్థిరంగా ఉంటాడు, చాలా గొప్పగా ఉంటాడని చెప్తున్నాడు. మీరు గమనించండి, మనల్ని బాగు చేయడానికి ఈ మాటలన్నీ. ఈ మాటలు ఏ స్కూళ్ళలో, ఏ పాఠశాలలో, ఏ యూనివర్సిటీలలో బోధించరు, ఇలాంటివి ఉండవు. ఎందుకంటే మనిషి జ్ఞానము, తత్వ విజ్ఞానము, నేర్పు మాటలు ఇవన్నీ యూనివర్సిటీలలో, స్కూళ్ళలో బోధింపబడుతున్నాయి. ఒక మనిషి నుంచే మొత్తం పొందు చేయబడ్డాయి. మొత్తం పాఠ్యాంశాలన్నీ ఒక మనుషుల చేతనే పొందుపరచబడ్డాయి. ఇది సాక్షాత్తు ఈ అంశాలు, ఈ పాఠ్యాంశాలు మొత్తం దేవుడు రూపొందించి మనకిచ్చిండు. మానవుడు నేర్చుకోవలసిన విధానం, బ్రతకవలసిన జీవన విధానం, ఎలా ఉండాలి, ఎలా బతకాలి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా బలవంతుడు అవుతావు. ఆహారం తిని బాడీ బిల్డింగ్ ఇట్లా కాదు, ఇందులో బలవంతుడు కాదు. బలవంతుడు ఎప్పుడైతే ఎరికైనా ఆశ నిగ్రహము కలిగి, అంటే అన్నిటినీ ఇంద్రియాలను సర్వేంద్రియాలను నిగ్రహించుకున్నవాడే బలవంతుడు. తెలుసా? బలవంతుడు యేసుక్రీస్తులో శరీరాశ లేదు, నేత్రాశ లేదు, జీవగుండం లేదు. ఇవన్నీ జయించిన వాడే బలవంతుడు. అర్షట్ వర్గాలను జయించిన వాడే బలవంతుడు. అర్షట్ వర్గాలకు లోనైన వాళ్ళు ప్రపంచంలో అందరూ ఉన్నారు, యేసుక్రీస్తు కాలే.
ఆయన నమ్మిన మనం కూడా వాటికి లోన్ కాకుండా ఉండాలి. తెలుసా? కామం, మోహం, మదం, మత్సరం ఇవన్నీ మొత్తం అర్షడ్ వర్గాలు అన్నిటికీ బందీ అయిపోయారు అందరూ. కానీ యేసుక్రీస్తు వాటికి బందీ కాలే. అన్నిటికీ అతీతుడు ఆయన. ఆయన బలవంతుడు. ఆయన సూచనమైన మేకులు కొట్టిరు, ఆయన చంపిరు అని మామూలుగా కొంతమంది తెలియక మూర్ఖంగా మాట్లాడతారు. ఈ అనంతమైన విశ్వానికే శిల్పకారకుడు ఆయన. శిల్పి. మాట ద్వారానే, చేతులతో తీసుకొచ్చి కాదు, మాట ద్వారానే కలగజేసిన మహా వ్యక్తి, శక్తి ఆయన. యేసుక్రీస్తు ఎవరికైనా జ్ఞానము, దేవుని జ్ఞానమును శక్తినై ఉన్నాడు అని ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. దేవుడు యేసుక్రీస్తు ఎవరంటే దేవుని జ్ఞానమును, దేవుని శక్తినై ఉన్నాడు. యేసుక్రీస్తు మీరు గమనించండి. అందుకని ఆయన గురించి తెలియక రకరకాలుగా దూషించినా కూడా మనకు కోపం వస్తుంటుంది ఆ మాటలు వింటుంటే. కానీ ఆయన మాత్రం నిదానించి ఉంటాడు. ఆయన కోప్పడేవాడు కాదు. చూస్తుంటాడు, జాలిగా చూస్తుంటాడు. ఇంకా మారవా? ఇంకెంతకాలం ఇదంతా? ఎంతకాలం ఈ మిడిసిపాటు? ఎంతకాలం ఈ అతిశయం? ఇంకెంతకాలం ఇంకా ఉంటావు నువ్వు? గడ్డి పువ్వుని చూస్తుంటాడు దేవుడు. అంటే మనుషులు ఏంటి, గడ్డి పువ్వు లెక్కనే కనపడతారు ఆయనకు. అరే నీకు గడ్డి పువ్వు లెక్కనే కదా, నువ్వు రాలిపోతావు కదా, నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది. నేను నరకానికి కాదు పంపించేది, నా దగ్గర తెచ్చుకోవాలని నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన, ఇంత సమయం ఇచ్చాను. నా ప్రియకుమారునే క్రీస్తునే ఈ లోకానికి పంపించాను. మీ పాపాలకు, మీ శాపాలకు దాన్ని బలిచ్చాను. అయినా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని బతకకపోతే ఎలా? నీతి మీ నుంచి వ్యాపించకపోతే ఎలా? నీతిగా బతకకపోతే ఎలా? యథార్థంగా ఉండకపోతే ఎలా? యథార్థవంతుల వంశములు దీవింపబడును, కలిమియు సంపదయు వారి ఇంట నుండును, వారు నీతి నిత్యము నిలుచును. చూడండి, యథార్థవంతులు చీకటిలోను వెలుగు పుట్టును. యథార్థవంతులకు అంటే ఏమైపోతుందా? చీకటిలో కూడా వెలుగు పుడుతుందట. మీరు గమనించండి. వారి కరుణ కటాక్షమును వాత్సల్యతయు నీతి గల వారు. ఇవన్నీ మొత్తం చెప్పుకుంటారంటే ఇదంతా ఒక నీతిగా బతికే వాళ్ళకి ఇవన్నీ ప్రాప్తిస్తాయి. ఇంత బలంగా ఉంటారు నీ పిల్లలు, ఆత్మీయతలో గొప్పగా ఉంటారు. శరీర బలం గురించి కాదు ఇక్కడ, ఆత్మీయతలో బలంగా ఉంటారు వాళ్ళు అని చెప్తాడు. ప్రేమైన దేవుని పిల్ల. ఇంకా చూద్దాం. 119వ కీర్తన 38 నుంచి 40 వచనాలు చూడండి. 119 పక్కనే ఉంటుంది. 119 38 నుంచి చూడండి ఏం చెప్తున్నాడు ఆయన. చూడండి, బాగా గమనించండి. 119 38 వచనం. నీవిచ్చిన వాక్యము మనుషుల్లో భయము పుట్టించుచున్నది. ఏమంటారు? భయం పుట్టించును. నీ భయం పుట్టించును. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు నాకు భయం పుట్టించుచున్నా, నాకు అవమానమును కొట్టివేయును. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. మీరు గమనించండి. అందుకనే నీ వాక్యము మనుషుల్లో భయమును పుట్టిస్తుంది అంటాడు. నిజమే, భయం పుట్టాలి. భయం పుట్టినా కూడా భయం లేకుండా ఉంటే ఎట్లా? ఇది పుట్టిస్తుంది. దీని మీద మనసు పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా భయం పుట్టిస్తుంది. చూద్దాం లాస్ట్ వచనం, సామెతల గ్రంథము ముగించుకుందాం. 2వ అధ్యాయము సామెతల గ్రంథం 2వ అధ్యాయము చక్కని మాటలు చూద్దాం. 8వ వచనం నుంచి వెళ్ళి మంచి మాటలు అక్కడ మనకు కావలసిన మాటలు మనకు చెప్పాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. న్యాయం ఎవరండి? మనం తప్పిపోకుండా అండి. మనం న్యాయం తప్పిపోకుండా, మనం దుర్నీతి పరులం కాకుండా, అన్యాయస్తులం కాకుండా కనిపెడుతుంటాడట ఆయన. న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. చూడండి, న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. జ్ఞానము నీ హృదయములో చొచ్చును. తెలివి చూడండి, తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలి కాయును. అది
దుష్టుల మార్గము నుండి మూర్ఖంగా మాట్లాడే వారి మాటలను వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అటివారు చీకటి త్రోవలలో నడవవలనని యథార్థవంతుల ఏం చేస్తాడా? యథార్థ మార్గములను ఏం చేస్తారు? విడిచిపెడతారు. కీడు చే సంతోషించెదరు. అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించెదరు. పనికి మాటల వాటి అందు ఉల్లసిస్తారు. వాళ్ళను గమనించండి అంటుండు. వాళ్ళని గమనించు. పైన మంచివారి గురించి చెప్పిండు, కిందన వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్తుండు. వాడు ఎలా ఉంటాడో నీకు మంచి అని చెప్తున్నా కదా, నీతి ప్రవర్తన అని చెప్తున్నా కదా, నీకు అర్థం కాలేదా? ఇలాంటి పనులు చెప్తూ ఉంటూ వాళ్ళతో జాగ్రత్త. మళ్ళీ చదువుదాం. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయమును యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. ఇవన్నీ నీలో ఉంటే ప్రతి సన్మార్గము నీకు తెలుసుకుందువు. జ్ఞానము నీ హృదయంలో జొచ్చును, తెలివి నీకు మనోహరముగాను నుండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాస్తాడ, బుద్ధి నుండి కాపాడుతాడ. అంటే బుద్ధి లేనివాడు కింది గురించి చెప్తుండు. వాళ్ళు ఏమైపోతారా? అవి దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షిస్తాయి. నీకుంటే ఇలాంటి మూర్ఖులు కొంతమంది ఉంటారుగా, వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అటివారు చీకటి త్రోవలలో నడవవలనని యథార్థ మార్గమును విడిచిపెట్టుదురు. ఈ కఠినమైన మార్గం నడవరు. అమ్మో వద్దు, ఇది వద్దు. ఇక్కడ మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడు. చూపుల నుంచి విని మాటల నుంచి అన్నీ సరి చేయబడతాయి కదా. బైబిల్లో అమ్మో ఈ మాట అంటే తప్పు, నా దేవునికి విరుద్ధం అంటది ఖచ్చితంగా. ఈ విరుకైన మార్గం అండి. అందుకే నా యేసుక్రీస్తు ఏమన్నాడు? మన ప్రాణనాథుడు ఏమన్నాడండి? విరుకు మార్గమున ప్రవేశించుట పోరాడుడి. అనేకులు ప్రవేశిద్దామని వస్తారు, వారి వల్ల కాదు. పాతాళానికి వెళ్ళేది విశాలమైన మార్గం, దాని గుండా పోయేది అనేకులు, చాలామంది వెళ్ళిపోతారు. ఇరుకు మార్గమున పోరాడాలంటే ఖచ్చితంగా ఆయన మార్గం, నీతి న్యాయములు కలిసి ఉంటాయి. మొత్తం కృపా సత్యములు ఒకదానికొకటి కలుసుకొని ముద్దు పెట్టుకుంటాయి. మొత్తం మీరు గమనించండి, ఆయన కనిపెడతాడు మొత్తం. యథార్థవంతులు నీతి ఎలా ఉన్నారు ఏంటి అనేది మీరు గమనించండి. మనకన్నీ ఉండాలి, ప్రతిదీ ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఉండడానికి ఇవన్నీ నేర్పించుకోవడం. వస్తున్నామా వెళ్ళిపోతున్నామా అని కాదు, ఖచ్చితంగా ఇది మన జీవితాల్లో అవలంబించాలి. ఎందుకంటే గడ్డి పువ్వు అండి, మన ఆయువు ఎలా ఉంది? గడ్డి పువ్వు ఎలా ఉంటుందో ఆ పువ్వు లాగానే మనం వికసిస్తాము. గాలి వస్తుంది, టక్కున రాలిపోతుంది, దాని స్థలం దాన్ని మర్చిపోయినట్టే మనలో కూడా ఈ భూమి మీద ఉన్న బతికున్నోడు చచ్చిపోయినోడు మర్చిపోతారు. ఏదో ఒక రోజు మరో పడతారు. మనం కూడా మర్చిపోయేటట్టుగా ఉండదు, చెప్పుకునేటట్టుగా ఉండాలి. ఎలా? నీతిమంతుల గురించి చెప్పుకుంటూనే ఉంటాం. మనం నీతిగా బతికే చెప్తూనే ఉంటాం. అలా ఉండాలి. మంచిదండి. తలనుంచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నీ మంచి మాటలతో ఆయన నీతి ప్రవర్తన కలిగి ఎలా జీవించాలి, ఎంత గొప్పగా మేము బలం పొందుకోవాలి, మా పిల్ల తరాలకు నీతి నిలవాలి అంటే మేము ఎంత గొప్పగా నీతిగా బతకాలో తండ్రి మాకు నేర్పించారు. నీ నీతిని మేము ఆధారం చేసుకొని నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా తండ్రి నీ ఎదుట నిలబడాలి. ఆ నిత్య మహాలోకం మేము చేరాలి నాయన. అందుకనే తండ్రి మాకు కావలసిన జ్ఞానాన్ని తొట్టిల్లకుండా పడిపోకుండా 66 పుస్తకాలుగా నీ మనసుని గ్రంథస్థం చేసి మాకు ఇచ్చారు తండ్రి. కుడికి కానీ ఎడమకు కానీ మేము తొలగిపోకుండా నీ మాటలను తండ్రి మా హృదయం అనే పలక మీద మేము ముద్రించుకొని మా ప్రవర్తన అంతటి మీద నిన్ను అధికారిగా మేము ఒప్పుకొని తండ్రి నాయన నీ వాక్యాన్ని మా కంఠభూషణముగా మేము ధరించుకొని ముందుకెళ్ళి అట్టి భాగ్యము అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి. విన్న ప్రతి మాట నీ పిల్లల హృదయం అంతరంగమును ముద్రించి నీ పిల్లలకు తండ్రి నీ జ్ఞానము వివేకము వారికి కావలి ఉంచి కాచి కాపాడమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ ఇదిగో తండ్రి రఘునాథ్ పెళ్ళికి వెళ్తున్న మాకు ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణం ఇవ్వని నిండు మనసుతో వేడుకుంటూ కూడికంతట్లో జ్ఞాపకార్థ కూడికలో మాకు అందరికీ తోడుగా ఉండి నాకు తండ్రి ఆ వచ్చిన బిడ్డలందరికీ మంచి మాటలు చెప్పడానికి సహాయం దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ
క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యం నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును గాక. ఆమేన్. అందరికీ ప్రభునామమున వందనాలు. శుభం.